వద్దు వరుణ, వద్దు. నాకు నీ అవసరం లేదు. చూసారా, వీరాంగన సుమతి వజ్రసేనుడిపై విరుచుకుపడుతోంది. వజ్రసేనుడిక జీవితమంతా కూడా సుమతికి దాసుడుగా బ్రతకవలసిందే. అప్పుడే ఈ ఇద్దరి ద్వంద్వ యుద్ధం సమాప్తం ఎక్కడైంది దేవి? చూస్తూ ఉండు, ముందు ఏం కానుందో. సేనాపతి, మాకు నీ సహాయం అవసరం లేదు. యువరాజు సుమతి, పరాజితురాలు అయ్యావా? బాగు బాగు, ఒప్పుకున్నాను నువ్వు వీరాంగనవని. మరి నా నిశ్చయానుసారంగా నువ్వు నా ధర్మపత్నివి అవ్వక తప్పదు. నీ ప్రాణాలు రక్షించుకోవాలనుకుంటే నడు నాతో పాటు. వద్దు, చంపేయి నన్ను. ఒక పురుషుని వల్ల అవమానించబడి పరాజితురాలయ్యాక నేను జీవించి ఉండలేను. ఒక నిరాయుధురాలు, అబల అయిన నారిని చంపి నా వీరత్వాన్ని కళంకితం చేసుకోలేను. నీవిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటం ఉచితమనుకుంటే రా నా వెంట. వీల్లేదు. మేము తమరిని ఇతని వెంట ఎప్పటికీ వెళ్ళనీయము యువరాజా. మా యువరాజుని రక్షించుకోవడం మాకు బాగా తెలుసు. సేనాపతి, రాజకుమారి సుమతిని రక్షించే బాధ్యత ఇప్పుడు మాది. రాజకుమారి సుమతి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవలసినదే. మా యువరాజు వజ్రసేనుడు రాజకుమారిని పరాజితురాల్ని చేశారు. వజ్రసేనుడా? గసార్ణ దేశపు రాజకుమారుడు వజ్రసేనుడా? అంటే ఇతను మన శత్రువు. ఒక శత్రువు తన శత్రుత్వపు పరిచయాన్ని యుద్ధానికి ముందే ఇవ్వడం ఆవశ్యకం వజ్రసేన. అయినా నిన్ను నీవు దాచుకుని నన్ను మోసగించావు. ఇప్పుడు యుద్ధం సమాప్తమైంది. ఇక నువ్వు మా శత్రువు కానే కాదు. మాకు కాబోయే ధర్మపత్ని మాకు శత్రువు ఎలా అవుతుంది రాజకుమారి సుమతి? ఇక మన నిశ్చయానుసారం నీ పరాజయాన్ని అంగీకరించి నడు ఇంక నాతో పాటు. నిశ్చయ పరిణామానుసారంగా తమరికి మేలైనదేమంటే రాజకుమారి, తమరు మారాడక ఇక అశ్వం పైన కూర్చుని మా వెంట నడవండి. నా నిశ్చయం ఏమంటే, ఒకవేళ మీరు ఖడ్గ యుద్ధంలో నాతో ఓడిపోతే తమరు నా ధర్మపత్ని అవ్వవలసి ఉంటుంది. నా నిశ్చయం ఏమంటే, ఒకవేళ మీరు నాతో ఖడ్గ యుద్ధములో ఓడిపోతే అప్పుడు మీరు నా పత్నిగా మారవలసి ఉంటుంది. మాకు నీ ప్రతిపాదన అంగీకారమే. నేను స్వయంగా నా అశ్వము పైన వస్తాను. నా అశ్వాన్ని తీసుకురండి. సేనాపతి, పితాశ్రీతో చెప్పండి, నా గౌరవం రక్షించుకోలేకపోయాను. ఇప్పుడు నేను మహారాజుకి ఎలా మొహం చూపించగలను? ఇది ఒక వీరాంగన నారికి అవమానము స్వామి. తమరు వజ్రసేనుని పక్షాన ఉన్నారు, అతను గెలిచిపోయాడు. ఇది అన్యాయము. ఇక నువ్వు ఇది అన్యాయం అనుకుంటే నువ్వు ఈ అన్యాయానికి తగిన న్యాయం చేయడానికి స్వతంత్రురాలి. వెళ్ళు, సుమతికి సహాయం చెయ్యి. నాకు అనుజ్ఞనీయండి స్వామి.
సేనాపతి వరుణ, ఆజ్ఞాపించండి యువరాజా. మాకు కాబోయే ధర్మపత్నిని మేము ఒంటరిగానే తీసుకువెడతాము. మీరందరూ వెళ్ళవచ్చు. కానీ యువరాజా, అవమానం పొంది పరాజితురాలైన వీరాంగనను ఇంకా లజ్జితురాల్ని చేయడం ఉచితం కాదు. తమ ఆజ్ఞ యువరాజా. కానీ తమరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నీవు మా గురించి చింతించకు. వెళ్ళు. నడవండి సైనికులారా. రా. ఎవరైతే నిన్ను పరాజితురాలిని చేసి అవమానించాడో అతనితో నువ్వు ధర్మపత్నివయ్యి ఉండగలవా? నీ జీవితమంతా నరకయాతన అనుభవిస్తావు సుమతి. నీవు ఇతనితో చూపులు కలిపి ఎప్పటికీ మాట్లాడలేవు. నీ జీవితమంతా వ్యర్థమైపోతుంది, వ్యర్థమైపోతుంది, వ్యర్థమైపోతుంది. ఏమి యోచిస్తున్నావు మా కాబోయే ధర్మపత్ని? నీ జీవితము అమూల్యము సుమతి. నీ బాహుల్లో ఇప్పటికీ ఎంతో బలముంది. నువ్వు ఈ స్థితిని మార్చగలవు. వాగ్దాన బంధం నుంచి బయటపడి ఈ సమయాన చతురతతోనూ రాజనీతితోనూ ప్రవర్తించాలి. ఇక్కడి నుంచి పారిపో, వెంటనే పారిపో, పారిపో. సుమతి, ఇది వచన భంగము. ఆగిపో. ఆగు, ఆగు. కాపాడు శివశంకర. తమరు మా రాజవంశానికి ఆరాధ్యులు. నేను వజ్రసేనునితో శక్తి పరీక్షలో ఓడిన కారణంగా సంకటంలో పడిపోయాను. నన్ను రక్షించండి. తమరు సర్వశక్తివంతులు. నన్ను రక్షించండి పరమేశ్వర. ఓం నమః శివాయ. నన్ను రక్షించండి. ఓం నమః శివాయ. నన్ను రక్షించండి. పుత్రి, నువ్వేదైనా ఆపదలో చిక్కుకున్నావా? అవును, కానీ తమరెవరు? నేను శివభక్త బ్రాహ్మణిని. నాకు పూర్తి నమ్మకముంది. శివపార్వతులను నమ్ముకున్న వారికి ఎలాంటి ఆపదలు రావు. కానీ ఈ సమయాన ఒక శత్రువు నా వెనకబడ్డాడు. ఇంకా నేను పూర్తి నమ్మకంతో శివశంకరుణ్ణి శరణు కోరుతున్నాను. ఇది నమ్మకం కాదు, శత్రువు నుంచి తప్పించుకునే తొందరపాటు. అసలు మనసులో నమ్మకం ఉంటే వారు కంగారు పడరు. అదే నువ్వు నా స్థానంలో ఉంటే కనుక అర్థము చేసుకునేదానివి. కంగారులో ఇంకేమీ తోచదు అని వెంటనే సంకటము నుంచి బయటపడ్డానికి యోచిస్తారు. నాకు నీ పరిస్థితి తెలుస్తోంది పుత్రి. అందుకనే చెప్తున్నాను, ఈ కంగారు వదిలిపెట్టి పరమశివుని ఎడల భక్తి భావంతో ఒక ప్రతిజ్ఞ చెయ్యి. నీ సంకటము దూరమైపోతుంది. ప్రతిజ్ఞ? ఒక వాగ్దానం కారణంగా ముందు నుంచే సంకటంలో పడ్డాను. ఇప్పుడు ఇంకొక ప్రతిజ్ఞ నేను చెయ్యను. నా మాట విను పుత్రి. ఈ ప్రతిజ్ఞ పరమశివుని ఎడల భక్తి గురించి. దీనితో నీకాయన కృప లభిస్తుంది. ఏమిటా ప్రతిజ్ఞ? పూర్తి నిష్ఠతోటి 16 సోమవారాల వ్రతం చేస్తానని శపథం చెయ్యి. నీకు శుభం కలుగుతుంది. 16 సోమవారాల వ్రతమా? సోమవారం ఇంకా దూరంగా ఉంది. నేడు ఇంకా శనివారము. సోమవారము దాకా నన్ను ఎవరు రక్షిస్తారు? అదే నీవు ఈ సమయానే వ్రతం చేస్తానని శపథం చేస్తే నీ యొక్క రక్షణని స్వయంగా పార్వతీమాత చేస్తుంది. ఇంకా పరమశివుల కృప కూడా అవశ్యం ప్రాప్తిస్తుంది. భవిష్యత్తులో జరిగేదాన్ని నేను విశ్వసించను. నాకు ఈ సమయానే శివభగవానుని రక్షణ యొక్క ఆవశ్యకత ఉంది. ఆయన మా వంశారాధ్యుడైనందుకు తప్పక నన్ను రక్షించవలసినదే. నాకు ఈ సంకటం తప్పించవలసినదే. నువ్వు పరమశివులను
నిన్ను రక్షించడం కోసమని వివసుని చేయలేవు పుత్రి. పరమశివులు తమ నిజ భక్తుల రక్షణ స్వయంగా చేస్తారు. ఆయన్ని వివసులు చేసేవారిని కాదు. ఇప్పటికైనా నా మాట విను. 16 సోమవారాల వ్రతానికై శపథం చెయ్యి. నీకు అన్ని సంకటాలు అవశ్యం దూరం అవుతాయి. నాతో వాదించకు బ్రాహ్మణి మాత. నన్ను ఒంటరిగా విడిచిపెట్టు. ఇక పరమశివులు నాకు సహాయం చేయలేకపోతే నేను నా రక్షణ స్వయంగా చేసుకోగలను. దీనితో స్పష్టమవుతోంది నీ వంశానికి ఆరాధ్యులు పరమశివుల ఎడల నీ మనస్సులో కొంచెము కూడా భక్తి లేదు అని. ఆ భక్తి వలన ఏమి ఉపయోగం? సమయానికి పనికిరానిది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఆ పరమశివులు పార్వతీమాతల సహాయాన్ని నమ్మడం మిథ్యా అని. ఆపద వచ్చినప్పుడు ఎవ్వరూ ఎవరికి సహాయం చేయరు. నాకనిపిస్తోంది సంకటమనే కారుమేఘాలు నీపై ఆవరించుకుని నీ బుద్ధిని వక్రింపచేశాయి. శ్రద్ధ, భక్తి ఇంకా నిష్ఠ వీటిపై నీకు నమ్మకం సన్నగిలింది పుత్రి. ఇప్పుడిక కావాలనుకున్నా సరే నీకు సహాయము ఎవ్వరూ చేయలేరు. పరమశివులు నీకు శుభం కలిగిస్తారు. ఓం నమః శివాయ. 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 అశ్వం బయటే ఉన్నది. ఈమె ఎక్కడికెళ్ళింది? నన్ను తప్పించుకునే యత్నం వ్యర్థం సుమతి. విధాత నీ భాగ్యాన్ని నాతో ముడిపెట్టారు. ఇప్పుడు నువ్వు నా నుండి తప్పించుకుని పోలేవు. నువ్వు వీర పురుషుణ్ణంటావు. అయితే వీర పురుషుల్లా ప్రవర్తించు. నన్ను విడిచిపెట్టు. నువ్వు వాగ్దాన భంగం చేశావు, నాకు విశ్వాసఘాతం చేశావు. కానీ నేను మాత్రం వచనబద్ధుడను. నేను నిన్ను నా ధర్మపత్నిగా చేసుకుని తీరుతాను. ఇక నువ్వు నన్ను విడిచి వెళ్ళలేవు. నన్ను నాతో పాటు. ఏమైనది దేవి? నీ ప్రియ సుమతికి సంకటముక్తిని కలిగించావా లేదా? ఆమె బుద్ధి భ్రమించింది స్వామి. ఆమె మనస్సులో తమరన్నా లేక నేనన్నా ఎట్టి భక్తి లేదు. అంటే ఇప్పుడు ఆమెకు తగిన దండన లభిస్తుంది. ఇది నాకన్నా ఎక్కువ తమరికే తెలుసు స్వామి. కానీ సుమతి మాత్రం నా మాట వినకుండా తప్పు చేసింది. మేము నీకు ముందే చెప్పాం, ఒక అహంకారి అహంకారం ఖండించబడే తీరుతుందని. ఇదే సృష్టి యొక్క శాశ్వత నియమం. ఇక పద కైలాసానికి. నంది ప్రమథగణాలు వ్యధ చెందుతూ ఉండొచ్చు.